ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో చాలా బాగుంది ఈ మాట. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము యందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక అది నాకు అర్థమైన మాట. నేను ఒక్క మాట చెప్పనా, ఏది కూడా మన చేతిలో లేదు, సమస్తము దేవుని చేతిలో ఉంది, దేవుని సమయంలో ఉంది. ఐ ఆల్వేస్ సే దిస్, ఇన్ హిస్ టైం. హబక్కూకు 2:3 కూడా అంతే. చూడండి, మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఏం చేసినప్పటికీ అది జరగదు. కానీ అది ఆయన సమయము, ఆయన చిత్తానుసారమైన సమయము, ఆయన చిత్తానుసారమైన పని అయితే అది జరుగుతుంది. సో మీరు ప్రతి కార్యం చేసినప్పుడు మీరు ప్రార్థించండి, ఆత్మలో ప్రార్థించండి, శక్తిని పొందేలాగా ప్రార్థించండి. నేను అలాగే ప్రార్థిస్తూనే ఉంటాం. ఎన్నో కార్యాలు మేము తలపడుతూనే ఉంటాం, ఎన్నోసార్లు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం, విఫలమవుతూనే ఉంటాం. కానీ అది ఆయన సమయం వచ్చినప్పుడు మేము కష్టపడకపోయినా, అప్పుడు మేము అలసిపోయి ఏంది అని ఫీల్ అయినప్పటికీ కూడా ఆయన సమయం కనుక ఆయన జరిగిస్తారు. కానీ ప్రయత్నం ఎప్పుడూ ఆపలేదు, ప్రయత్నం ఎప్పుడూ నిరాశతో ఆపలేదు. ప్రార్థనతో, పట్టుదలతో, ఆయన మీద విశ్వాసంతో సాధించాం. చాలాసార్లు విశ్వాసం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మన బైబిల్లో రాసి పెట్టి ఉంచారు. సో మనం విశ్వాసం కోసం ప్రార్థించాలి. మన విశ్వాసంతో మనం సాధించలేనిది ఏది ఉండదు. ఆయన శక్తి, బలము, ఆయన పరిశుద్ధాత్మ సహవాసము మనతో ఉండగా మనం ఎల్లప్పుడూ విజయాన్ని పొందుకుంటాము. మనము ప్రతి సాతాను శోధనని, మనల్ని బంధించే ప్రతి ఇబ్బందిని మనం పగలగొట్టగలం, అందు నుంచి మనం విడిపించబడగలం. ఇది మాత్రం సత్యం. ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడు సిగ్గుని ఉండడు. ఖచ్చితంగా నువ్వు ఏ విషయంలో ఆలోచిస్తున్నావు, నీ వివాహం ఆలస్యమా, నీకు బిడ్డలు లేరా, లేకపోతే నీ ఉద్యోగ పన, లేకపోతే ఆల్రెడీ ఉన్న ఉద్యోగాల సమస్యల, ఇంట్లో అత్తమామలు, తల్లిదండ్రులు, ప్రతి సమస్యని కూడా ఆయన కొట్టివేస్తాడు. బట్ నిన్ను ఆయన కోరుకునేది ఏంటంటే ఆత్మలో బలపడాలి, విశ్వాసంలో బలపడాలి అని, ఆయన నమ్మకంతో బలపడాలని ఆయన కోరుకుంటున్నాడు.